కేఏసీసీ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్బీఐ బ్యాంకు ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలో పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నుగంటి స్వామి ఫేస్ టు ఫేస్. ఏఐసిసి మేరకు మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఇవాళ ధర్నాను నిర్వహించింది. మొత్తం టోటల్ గా చూసుకుంటే మాత్రం మోడీ సర్కార్ వ్యతిరేకంగా కూడా ఇలా ఏఐసిసి మొత్తం అన్ని జిల్లాలోని కూడా అన్ని ఎస్బీఐ కేంద్రాల వద్ద కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ధర్నాను నిర్వహించింది. ఇక్కడ ప్రస్తుతానికైతే పశ్చిమ నియోజకవర్గ అంటే వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఉన్నారు, ఇటు హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతానికి పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఇవాళ ఎస్బీఐ ముంగట మీరు ధర్నాను ఎందుకు దేని కొరకు నిర్ణయించారు? సుప్రీంకోర్టు ఎలక్ట్రల్ బాండ్స్ బీజేపీకి సంబంధించినటువంటి వాటిని నిషేధించడం జరిగింది. నిషేధిస్తూ వాటి వివరాలు ప్రజలకు తెలియపరచాలి, సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేయాలనే ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. సబ్మిట్ చేయకపోగా ఎస్బీఐ మీద ఒత్తిడి చేస్తూ ఆ బాండ్ల వివరాలు ఎలక్షన్లు అయిపోయినాక డేట్ల ప్రకారం మేము రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకు అంత భయం? ముందు ఎలక్షన్ల ముందు మీరు చేస్తే మీ దొంగతనాలు బయటపడతాయని, మీ నిజ స్వరూపాలు బయటపడతాయని భయానికి వాటి రిలీజ్ చేయకపోగా ఎలక్షన్ల తర్వాత చేస్తామంటున్నారు. దేశంలోని అన్ని పార్టీలే కలిపి 12,000 కోట్లు ఉంటే బాండ్లు, ఈ యొక్క బీజేపీ మాత్రమే 26,000 కోట్ల బాండ్స్ ఉన్నాయనంటే ఎంత దుర్మార్గమో చూడండి. ఆదాని అంబానీ లాంటి వాళ్లకు కట్టబెట్టి ఆ డబ్బులు రూపంగా వాళ్ళ దగ్గర చందాలో బాండ్లో తీసుకొని వీటిని నిలదొక్కుని విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ప్రజల్లోకి వెళ్తానికి, ఎలక్షన్లో పెట్టడానికి వీళ్ళ యొక్క పన్నాగం. మరి ఏదైనా చేసిండ్రా వీళ్ళు, దేశానికి ఏమైనా చేసిండ్రా అంటే చూపియండి. మేము చేసేది 100 చెప్తాం, వీళ్ళు చేసేది కూడా 100 చెప్తా. మేము నిలబెట్టినాం, వీళ్ళు కూలగొట్టినరు. ఆదాని అంబానీ లాంటి వాళ్లకు అంటగట్టి ఆర్థిక నేరస్తులుగా చరిత్రలో నిలిచిపోయింది. ఇవాళ పేరుకు మాత్రం సెంటిమెంట్, ఛాయ్ వాలా ఛాయ్ అమ్మినాం, లేదంటే కాషాయ వస్త్రాలు వేసుకొని మేమేదో మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు వెళ్ళి దేశాన్ని దోచుకుంటాం. ఇవాళ రాముని అడ్డం పెట్టుకొని దేశాన్ని దోచుకుంటాం. భక్తి ఎవరికి లేదండి. ఇవాళ మాకు లేదా భక్తి? పొద్దుగా లేస్తే మేము పూజిస్తాం. ఇప్పుడు కూడా గుడికి పోయేస్తాను, బొట్లున్నాయి. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రేమిస్తారు, ఎవరి కులాన్ని వాళ్ళు ప్రేమించుకుంటారు. అది ఎవరి వాళ్ళు పర్సనల్. అది మీరు చేసినవి చెప్పుకుంటానికి ఏమి లేక దేవుని అడ్డం పెట్టుకొని 4 రోజులు కాశ్మీర్ అడ్డం పెట్టుకొని 4 రోజులు పాకిస్తాన్ అడ్డం పెట్టుకొని ఓటు సాధించుకోవటం ఏంది? సర్జికల్ స్ట్రైక్ అంటారు ఎలక్షన్ రాగానే. సర్జికల్ స్ట్రైక్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు చేయలే, 100 చేసినాం. వాటిని అడ్డం పెట్టుకొని మేము రాజకీయాలకు ఓట్లాడటానికి పోలే. మేము దేశానికి ఏం చేసినాం, ఏం సేవ చేసినాం, ఏమి పథకాలు బడుగు బలహీన వర్గాలకు ఏమి ఇచ్చినాం, రోటీ కపడా ఔర్ మకాన్ అనే నినాదంతో ప్రజలకు వెళ్ళి ఇవాళ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు ఎక్కడ. అది మా గొప్పతనం. అట్లాంటి చెప్పుకొని రాండి, ఓటు అడగండి. నిన్న మోడీ దేశ ప్రధాని కలిసిన నేపథ్యంలో ఇవాళ మోడీని ఏఐసిసి డైరెక్ట్ గా ధర్నా చేయాలని చెప్పి పిలుపునిచ్చింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఇవాళ ఒప్పందం కుదరలేకనే వీళ్ళు ఇవాళ ధర్నాకు దిగుతున్నారని చెప్తున్న పరిస్థితి అయితే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దాన్ని ఎట్లా తీసుకుంటారు మీరు? వాళ్ళకు సెటిల్మెంట్లు ఒప్పందాలు చేసుకోవటాలు వాళ్ళకి అలవాటు కాబట్టి అదే యాసలో ఉన్నారు. ప్రధానమంత్రి వచ్చి 24 గంటలు కాలే. ప్రధానమంత్రి ఇంటికి మన రాష్ట్రానికి వస్తే గౌరవించడం సాంప్రదాయం కాదా? ఏ పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా, ఎవరు ప్రధాని ఉన్నా దేశానికి అయితే వాళ్ళ బీజేపీకి కాదు ప్రధానైనే, అది మర్చిపోతున్నారు. దేశానికి ప్రధాని వచ్చినప్పుడు గౌరవించాలి, మనకు రావాల్సిన వాటాలను అడగాలి. ఇలాంటి లఫుట్ పనులు చేస్తే రోడ్డు మీదకి వచ్చి నిలదీయాలి. ఇది మా సంస్కృతి. వాళ్ళ తీరుగా డైరెక్ట్ చెప్పాలంటే ఆర్టీ ఆఫీస్ ముందు బ్రోకర్ డబ్బా పెట్టుకున్నట్టు కాదు వీళ్ళ తీరుగా. మాది ఒకటి నిజాయితీ గల పార్టీ. దానికి పేరు మీరు ఇచ్చేది ఏంది? సెటిల్మెంట్ కాదు. సెటిల్మెంట్ ఏముంటుందో చెప్పాయి నాకు తెలియకడుతోటి. ఎన్నడన్నా బీజేపీ తోటి మేము కలిసి పోటీ చేసాం. దేశ చరిత్రలో ఇన్నేళ్ళు 130 ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఎన్నడన్నా దాంతో కాంప్రమైజ్ కానీ చేసిండ్రా? మూర్ఖులు, దొంగల ముఠా వీళ్ళంతా తయారై నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయని చెప్పి కూడా 10 ఏళ్ళు గడిపి కలిసి సంసారం చేసి ఇదొక దొంగల ముఠ, అల్లీబాబా 42 దొంగల ముఠా ఇది. వీళ్ళందరూ కూడా జైళ్ళలోకి పోతారు కాబట్టి ఇలాంటి వ్యవహారాలు చేస్తుంటారు వీళ్ళు. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏఐసిసి పిలుపు మేరకు ఇవాళ ఎస్బీఐ ముంగట కూడా
ఇప్పుడు ఇవాళ ప్రస్తుతానికి అయితే ధర్నాను అయితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ మోడీ సర్కార్ మాత్రము అధికారంలోకి రావడానికే ఈ ప్రయత్నాలు చేస్తుంది. ఎలక్ట్రికల్ బాండులను కూడా వెంటనే రిలీజ్ చేయాలి, బాండులను కూడా ఆపకుండా కూడా మభ్య పెట్టకుండా కూడా లావాదేవీలను వెంటనే వివరించాలని చెప్పి కూడా పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ రాజుతో స్వామి, అమ్మాయి న్యూస్, వరంగల్.